ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. అనాఘరతావద్యం బహుగుణపరిణాహి మనసోదుహానం సౌహార్దం పరిచితమివాథాపి గహనం పదానాం సౌభ్రాత్రాదనిమిష నిషేవ్యం శ్రవణయోః త్వమేవ శ్రీర్మహ్యం బహుముఖయ వాణీ విలసితం తర్కత్రయంతమర్మజ్ఞం ప్రబోధనపరాయణం జిజ్ఞాసుజన జీవాతుం శ్రీరంగార్య గురుం భజే. ఓం నమో వెంకటేశాయ. ప్రియ భగవద్బంధువులారా, ధనుర్మాస మహోత్సవంలో 10వ రోజు నోత్తు చువర్కుం పుగుహిండ్ర అమ్మనాయ్ మాత్తముంతారారో వాషల్ తిరువాదార్ நாத்தத்துஜாய் முடி நாராயணன் நம்மாள் போத்த பறை தரும் புண்ணிய நாள் வண்டொரு நாள் கூத்தத்தின் வாழு வீழிந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்துயில் தான் தந்தானோ ஆத்த అనందలుడయాయ్యరంగులమే తీర్థమాయి వందు తిరవేలోరెంబావాయి అంటూ 5వ గోపికను ఈనాడు నిద్ర మేల్కొల్పుతూ ఉన్నారు. నోత్తు చువర్కుం పుగుహిండ్ర అమ్మనాయి అంటూ నోము, ఇదంతా ధనుర్మాస వ్రతం అంతా నోమండి. మన వ్రతం అంటే నోము. నోము నోచి పూర్తయిన తర్వాత, వ్రతం సమాప్తి అయిన తర్వాత అమ్మయ్య పూర్తయిపోయిందని ఎంత నిశ్చింతగా నిద్రిస్తారో అంత నిశ్చింతగా నిద్రిస్తుందట అమ్మాయి. అంటే ముందంతా కూడా నోము ప్రారంభము అన్నప్పుడు ఎంత మనకు 15 రోజుల నుండి హడావిడి కదండి. ధనుర్మాసం వస్తుందంటే తర్వాత పూర్తయిపోయింది, గోదా కళ్యాణం, తెల్లవారి అమ్మయ్య అనిపిస్తుందా మనకు? కాస్త మనకు బాధనే. మళ్ళీ అదే తెల్లవారి మెలకు కాంచి ధనుర్మాసం మన తిరుప్పావై పాశురాలన్నీ మన చెవులలో మారం రోగుతూ ఉంటాయి. ఇంకా మనం సేవాకాలం చేయాలని అనిపిస్తూ ఉంటుంది అప్పుడు. అయితే తర్వాత మెల్లిగా మన ప్రాపంచిక విషయాలలోకి, మన దైనందిన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతాం అనుకోండి. ఈ అమ్మాయి, ఈనాటి గోపిక ఆ విధంగా నోము పూర్తయిపోయిన తర్వాత హాయిగా నిద్రిస్తున్నావేంటి, మన నోము ఇంకా ప్రారంభం కాలేదు, లేచి రావాల్సింది అని మేల్కొల్పుతూ ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క మన నందగోపుల వారి ఇంటి పక్కన ఉన్నటువంటి ఇల్లే ఈ అమ్మాయిది. ఇంకా సౌలభ్యం. అందుకని మన వాళ్ళకి ఎప్పుడూ కృష్ణుడు వీళ్ళింటికి వస్తూనే ఉంటాడు. వాళ్ళ ఇంటికి, ఈ గోపిక ఇంటికి మధ్యలో ఒక గోడ మాత్రమే, కాంపౌండ్ వాల్ మాత్రమే అడ్డట. అటు నుంచి కృష్ణుడికి ఎప్పుడు రావాలనిపించినా చక్కగా గోడ దూకైనా సరే వచ్చేస్తాడు అని మన వాళ్ళ భావన ఇంకెక్కువ. ఎప్పుడు కృష్ణ పరమాత్మ నీచెంతనే ఉంటాడు, నీవు మా అందరితో కలిసి రావాల్సింది అని. కృష్ణ పరమాత్మకి ప్రియమైనటువంటి గోపిక. ఈ గోపికకి కూడా పరమాత్మ అంటే అధికమైనటువంటి ప్రీతి. అందుకని పిలుస్తూ ఉన్నారు. నోత్తు చువర్కుం పుగుహిండ్ర అమ్మనాయ్ మాత్తముందారారో వాషల్ తిరువాదార్. అమ్మ తలుపు తెరియడం లేదు, తలుపు తీయి అంటున్నారు. కనీసము తలుపు తీయకపోయినా మాటన్నా మాట్లాడవచ్చు కదా. ఈ అమ్మాయి పలకడం లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. వస్తున్నానరా, ఉండండి, ఒక 5 నిమిషాలు ఆగండి, ఇంకో 10 నిమిషాలు ఆగండి అనొచ్చు కదా. ఏమీ మాట్లాడడం లేదు. మాట గురించి తెలియజేస్తారండి. మాట ఎంత గొప్పది. మాట వలన మనిషి మాన్యుడవును. ఒక ఆయన కొత్తగా ఈ ఊరిలో ఉందామని వస్తున్నానండి, ఈ ఊరు మంచిదేనా అడిగారట. ఈ ఊళ్ళో ఉందామని వస్తున్నామండి, మేము ఇంతకుముందు ఫలానా ఊరిలో ఉండేవాళ్ళం, ఇక్కడ ఉందామని వస్తున్నాం, ఈ ఊరు అంతా బాగుంటుందా అని. ఆయన ఏం సమాధానం చెప్పాడట ఆ ఊరి వ్యక్తి? నీ నోరు మంచిదైతే ఊరు బాగానే ఉంటుంది, అంతే కదా. నీ నోరు మంచిదైతే ఊరు బాగానే ఉంటుందయ్యా, ఉండొచ్చు అని. అందుకని మనకు మాట చాలా ముఖ్యమండి. సకల జీవరాశులలో మాట్లాడగలిగే శక్తి కలిగినటువంటి జీవి ఎవరయ్యా అంటే గర్వంగా చెప్పుకునేది ఎవరు? మనమే కదా, మేమేనండి. కానీ ఆ మాటను ఎప్పుడు ఎలా పలకాలి, మనం మాట్లాడడం వల్ల ఎదుటి వారికి కష్టము కలగకుండా ఉండాలి, అదే కదా. అయితే ప్రియవాక్య ప్రధానేన సర్వే తుష్యంతి జంతవః తస్మాత్ తదేవ వక్తవ్యం వచనేకా దరిద్రత అని తెలియజేస్తారు సుభాషితకారులు. మన మాట యొక్క విలువ చాలా గొప్పది. దాన్ని మాట్లాడుతూ ఉంటే జంతురాశి కూడా మన దగ్గర చేరుతుంటుంది. మన ఇంట్లో చూస్తుంటాం, గోవులు కానీ, గేదెలు కానీ, పశు సంపద కానీ, వాటిని కూడా చక్కగా నిమురుతుంటాయి, మన దగ్గర చేరుతుంటాయి కదా.
అటువంటి జంతురాశే మన దగ్గరికి వస్తున్నప్పుడు మనం చక్కగా మాట్లాడితే మనకు ఎంతమంది స్నేహితులు కావాలి అని తెలియజేస్తారన్నమాట. మరి పోనీ మాట్లాడడం వల్ల ఏమైనా ఖర్చు ఉందా? ఖర్చు ఏమీ లేదండి. మాట్లాడడం వల్ల ఖర్చు కలగదు. ధనం ఉంటే ఖర్చు అయిపోతాయి కానీ మాట వల్ల ఉండదు కదా. అందుకని మాట్లాడడంలో దారిద్ర్యం ఎందుకండి, చక్కగా మాట్లాడండి అని చెప్తారు. అయితే సమయాన్ని చూసుకొని ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరితో మాట్లాడేటప్పుడు ఎంత వినయంగా మాట్లాడాలి, ఇవన్నీ చూసుకుంటారనమాట. అయితే ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు ఈనాడు. హనుమత్ స్వామి సీతమ్మ వారిని దర్శించి లంకలో కనుక్కున్న తర్వాత రామచంద్ర స్వామి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఏమైంది, అందరూ వస్తున్నారండి హనుమత్ స్వామితో పాటు. అంగదుడి సారథ్యంలో కదా అందరు అక్కడికి వెళ్ళారు. తర్వాత వెతికారు, అమ్మవారు దొరికింది. ఇంకా ఆనందంతో వచ్చారు. మధువనాన్నంతా ధ్వంసం చేశారు. హాయిగా ఆనందంతో వస్తున్నారు. వచ్చిన తర్వాత రామచంద్రుడి దగ్గరికి వెళ్ళాలి కదా. ముందు ఎవరు వెళ్ళాలండి? లంకకు వెళ్ళి చూసింది ఎవరు? హనుమత్ స్వామి. ఉండండి ఉండండి అని అందరినీ పక్కకు దోసి ఆయన వెళ్ళలేదని ఇట్లా నిల్చున్నారు. మిగతా వానర సైన్యం అంతా వెళ్ళారు. రామ చూసాను రామచంద్ర మీరు సీతమ్మని చూసాం చెప్తున్నారు. అందరూ చూసారా లంకలోకి వెళ్ళి? సరే, అయితే రామచంద్ర స్వామి అడిగారు, చూసారా? సంతోషం నాయన, మీరు నాకు చాలా ఉపకారం చేశారు. అయితే చూసిన వెంటనే ఏమన్నది మా సీతమ్మ అడిగారు. మెల్లిగా ఒక్కొక్కరు జారుకున్నారు. అంటే హనుమత్ స్వామి ఏం చేశారు, అప్పటి వరకు లంకలో పడిన కష్టాలన్నీ చెప్పారు. ఇలా కష్టపడ్డాను, రాత్రంతా వెతికాను, ఇలా వెతికాను, దొరికిందని. కానీ సంభాషించాను, మాట్లాడింది అమ్మ ఇలా అన్నది అనేది వాళ్ళు వినలేదు, ఆయన చెప్పలేదు. సరే, అడిగేసరికి వీళ్ళకేం తెలుసు, హనుమ ఎక్కడున్నాడు, హనుమ అని అందరు వెతికి ఏం మాట్లాడిందని అడుగుతున్నారు. రాముడు రండి రా అంటే అప్పుడు మెల్లగా వచ్చాడటండి. ఇది వినయ ప్రకటన. స్వామి ఎంత గొప్ప కార్యాన్ని సాధించాడండి హనుమత్ స్వామి. రామకార్యం కంటే గొప్పది ఏదైనా ఉందా? లేదు కదా. సముద్రాన్ని 100 యోజనాల 100 యోజనాల సముద్రాన్ని దాటి వెళ్ళి దర్శించి అమ్మతో మాట్లాడి రామనామాంకితమైనటువంటి ఉంగరాన్ని ఇచ్చి మళ్ళీ చూడమని తీసుకొని వచ్చి ఇన్ని చేసినటువంటి స్వామి వెనకాల ఎక్కడో నిల్చొని ఉన్నాడండి. ఇది గొప్పవారి యొక్క లక్షణం. అప్పుడు రామచంద్ర స్వామి దగ్గరికి హనుమత్ స్వామి వస్తే రామచంద్ర స్వామి అప్పుడు అడిగాడట, కిమాహ మధురాలాప కిమాహ మమ భామిని. మధురంగా ఉండేటటువంటి మా సీతమ్మ తల్లి కిమాహ ఏమి పలికింది నాయన, ఏమనింది అంటే చెప్పాడు హనుమత్ స్వామి. రామచంద్ర స్వామి బాగున్నాడా, లక్ష్మణస్వామి బాగున్నాడా, మొట్టమొదటి ఇవే అడిగిందండి అమ్మ. రామచంద్ర స్వామి బాగున్నాడా, లక్ష్మణస్వామి బాగున్నాడా? అయితే నన్ను వెతకడానికి అసలు అమ్మ ఇన్ని రోజులు వెతుకుతున్నారా లేదా, అసలు వీళ్ళు ఉన్నారా, రాక్షస ముఖలు, నన్ను ఒక రాక్షసుడు తీసుకొని ఇక్కడికి వచ్చినట్టు మరి రామచంద్రుడికి ఏం జరిగింది, లక్ష్మణస్వామికి ఏం జరిగింది అనేది చింతిస్తుంది కదండి. ఇన్ని రోజులు 10 నెలలండి, తల్లికి వచ్చిన కష్టం ఎవరికన్నా వచ్చిందా? అంత కష్టం, అసలు అంత కష్టంలో కూడా రామనామాన్ని విడవకుండా నిరంతరము స్మరించినటువంటి తల్లి సీతమ్మ తల్లి అని చింతించింది కదా. అయితే నా కోసం వెతికారా, అయితే నా కోసం, అవునమ్మా నీకోసం ఇంతమందిని 4 దిక్కులు పంపించారు, ఒక దిక్కున మేము దక్షిణ దిక్కున మేమందరం వచ్చామని హనుమత్ స్వామి చెప్తే తెలిసింది కదా. సంతోషించింది. రాముడు బాగున్నాడా, భోజనం చేస్తున్నాడా, నిద్రిస్తున్నాడా, ఏదీ లేదమ్మా, ఇలా వెతకడానికి పంపించాడు అని చెప్పిన తర్వాత మళ్ళీ 2 నిమిషాల తర్వాత రామచంద్ర స్వామి హనుమ ఏమంది, మా సీతమ్మ తల్లి ఏమన్నది, అదే మాట కదా ఎన్ని అన్నా ఇంతే మాట చెప్పింది, అడిగింది ఇంతే, అదంతా చెప్పేశాడు. చెప్పిన తర్వాత మళ్ళీ అడుగుతున్నాడండి రామచంద్ర స్వామి. అంటే మధురమైన మాట, సీతమ్మ మాట వల్లనే నేను జీవించి ఉన్నానయ్యా, ఆ మాట కోసమే నేను జీవించి ఉన్నానని చెప్తారు. రామచంద్ర స్వామికి ఉన్నన్ని కష్టాలు, సీతమ్మ తల్లి పడిన కష్టము ఎవరికి రాదండి, అంత కష్టపడ్డారు. అట్లా మాట యొక్క గొప్పతనం అలా చెప్పుమని చెప్పించుకున్నారు. అయితే మనకి లోకంలో ఒక దృశ్యాన్ని కూడా చూస్తూ ఉంటాం. ఏమిటంటే కాకి కోకిల 2 ఉంటాయండి. కాకి ఉంటుందా, కోకిల ఉంటుంది. కోకిల మనకేం ఉపకారం చేసింది? కోకిల గానం చేస్తుంటే పాడుతుంటే హాయిగా వింటాం, పాటతో గొంతు కూడా కలుపుతాం కదా. మరి కాకి మనకేం అపకారం చేసిందని? చూడగానే అరుస్తూ ఉంటే వెళ్ళగొట్టడము, కొద్దిగా ఎక్కువ మాట్లాడుతుంది, ఏమిటి కాకి గోల అనడం. కోకిల గోల అంటారు ఎవరైనా? అనరు, కాకి గోల అని. ఎందుకంటే
వాగ్భూషణం భూషణం అన్నారు. అందుకని ఇలా కాకి కోకిల ఇవి రెండు కూడా వాటి యొక్క మాట వలననే గొప్పతనాన్ని పొందాయి లోకంలో అనే విషయాన్ని మనం అంతర్లీనంగా పైన గోదాదేవి యొక్క కథ, కృష్ణ పరమాత్మకు సంబంధించిన కథ ఉన్నా కూడా అంతర్లీనంగా ఏం బోధిస్తారండి అమ్మ గోదమ్మ తల్లి? మన గురించి మనము నడుచుకునే విధానము, మానవులకు ఉండేటటువంటి జ్ఞానాన్ని వెలికి తీసి నడుచుకునే విధానమే ఇందులో ఉంటుంది. నోతుచ్చు వర్కంపుకు గిన్ర అమ్మనాయ్, ఆనందిస్తున్నావా అమ్మ నీ నోమంతా పూర్తయిపోయినట్లుగా అని. నా తత్తుజాయముడి నారాయణన్, నా నోము అయిపోయిందని ఎలా ఉన్నావో, మాట్లాడకుండా ఉన్నావు, నోరు తెలిసి నువ్వు తలుపు తీయకపోయినా సరే నోరు తెరిచి మాట్లాడవచ్చు కదా అని. తర్వాత నా తత్తుజాయముడి నారాయణన్ నమ్మాళ్. తులసి మాలికలన్నా తులసి దళములన్నా పరమాత్మకి చాలా ఇష్టం కదండి. భగవంతుడు శ్రీమన్నారాయణుడు అని మనం ఎలా గుర్తిస్తాం? తులసి మాలికలతోటే గుర్తిస్తాం, అమ్మ లక్ష్మీదేవితో గుర్తిస్తాం, పంచాయుధములతో గుర్తిస్తాం కదా. అందులో ఒక గొప్పనైన విశేషమైన స్థానాన్ని పొందింది తులసి. ఆ తులసినంతా కూడా కిరీటం చుట్టూ కూడా దాల్చి ఉంటాడు స్వామి. అలా కిరీటము చుట్టూ దాల్చి ఉన్నటువంటి తులసి మాలికల యొక్క సువాసన మాకు ఇక్కడ దాకా వస్తుందమ్మా. అంటే తప్పనిసరిగా నీ దగ్గరే కృష్ణుడు ఉన్నాడు, అందుకని నువ్వు లేవడం లేదు అని అంటున్నారు. మాట కూడా మాట్లాడడం లేదంటే ఇది నిశ్చయము అంటున్నారు. నా తత్తుజాయముడి నారాయణన్ నమ్మాళ్ పోత్తప్పరై తరుం పుణ్యనాళ్. అయితే ఆ స్వామిని ఏం చేయాలి మనము? నారాయణన్ అన్నారు మళ్ళీ ఇక్కడ. నారాయణ అంటే మరి అన్ని సమస్త వస్తురాశుల్లో తాను ఉండువాడు, జీవులందరిలో కూడా ఉండువాడు. జీవులందరిలో తానుంటాడు, తనలో జీవులందరూ ఉంటారు. ఇది అండి నారాయణ శబ్దం యొక్క గొప్పతనం. అందుకని అలా మనం ఏం చేయాలి? పండరునాళ్ పూత్తత్తిన్ అంటున్నారు. నాత తుజాయముడి నారాయణ నమ్మాళ్ పోత్తప్పరై తరుం పుణ్యనాళ్. మనము ఆ స్వామికి నీ ఒక్కదానివే ఉంచుకోవడం కాదమ్మా స్వామిని. ఆ స్వామికి అందరము కలిసి మంగళం వాడితే మనకు కావలసినటువంటి వ్రత సాధనాలన్నీ మనకు అందజేస్తాడు. మంగళం పాడాలని. ఎందుకు మనం మంగళం పాడడము? స్వామికి ఆనందం కలగడానికి. ఎందుకు స్తోత్రాన్ని పఠించడము? స్వామికి ఆనందం కలగడానికి. ఆనందంతో ఉప్పొంగితే ఏదంటే అది ఇచ్చేస్తారు కదా. ఎవరైనా మనం ఇంట్లో కూడా చూస్తూ ఉంటాము, సంతోషంగా ఉన్నప్పుడే. అందుకే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి ఏదైనా అడగాలి. వాళ్ళు కోపం మీద ఉన్నప్పుడు వెళ్ళి అడిగామనుకోండి ఏం పడతాయి? అప్పుడు కూడా ఇస్తారు ఏవైనా. అప్పుడు ఇవ్వాల్సినవి అప్పుడు ఇస్తారు, 4 దెబ్బలు. అందుకని స్వామిని సంతోషపరచాలంటే మనము స్వామికి మంగళాశాసన చేద్దామమ్మా రా అంటున్నారు ఇవాళ. నమ్మాళ్ పోత్తప్పరై తరుం పుణ్యనాళ్ పండరునాళ్ పూత్తత్తిన్ అంటున్నారు. ఈరోజు ఒక విశేషాన్ని గుర్తు చేస్తున్నారు. అంత నిద్ర మేము ఇంత పిలిచినా సరే మాట్లాడకుండా పంటున్నామంటే, ఆనాడు ఒకప్పుడు ధర్మ సంస్థాపన కోసం విచ్చేసినటువంటి రామచంద్రస్వామి చేతిలో సంహరించబడ్డాడు ఒక రాక్షసుడు. ఎవరు ఆ రాక్షసుడు? కుంభకర్ణుడు అనేవాడు. కుంభకర్ణుడు తపస్సు చేసి మరీ 10,000 సంవత్సరాలటండి తపస్సు చేశాడు. తపస్సు చేసి కోరికలు వరాలు కోరుకున్నాడు. ఏం వరం కోరుకోవాలని వెళ్ళాడు. వాడికి అప్పుడప్పుడు కాస్త దయ కలుగుతుందట జీవరాశి మీద. నాకు ఈ దయ కూడా ఉండదు, నేను పుట్టిన వంశం ఏంటి? రాక్షస వంశం. రాక్షస వంశానికి దీటుగా నాకు దయ ఉండకూడదు కదా, కఠినాత్ముడిని కావాలి ఇంకా అని తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు గురించి దేవతలందరూ భయపడుతున్నారు. మళ్ళీ అంతకుముందే రావణాసురుడు 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి కోరుకున్నాడు కదా కోరికలన్నీ. మానవులు వానరులు తప్ప ఇంకే జంతురాశి ఎవరితో కూడా నాకు మరణం రావద్దని కోరుకున్నాడండి. వీళ్ళు లెక్కలేదన్నమాట. మానవులు కానీ వానరులు కానీ నాకు ఒక లెక్క లేదు, వాళ్ళు తృణప్రాయులు అని. అలా కుంభకర్ణుడు కూడా నేను కూడా 10,000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి కోరుకుంటాను అని వస్తే అందరు దేవతలందరూ బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో చెప్పి కాస్త వాడి దగ్గరికి వెళ్ళి వాడి నాలుక మీద కూర్చోమ్మా, వాడేం వరాలు కోరుతాడో, లోకాన్ని ముంచే వరాలే కానీ లోకాన్ని బాగుపరిచే వరాలు లేవు కదా అంటే సరస్వతీదేవి అలా కూర్చుంటే వాడు నిర్దయ కావాలని కోరుతామనుకున్నాడు. దయ లేకుండా ఉండడం, నిర్దయ అనే దానిని కాస్త మార్చి నిద్దుర అని వాడు పలికేటట్టుగా చేసింది అమ్మ. అందువలన నిద్రిస్తూనే ఉంటాడు వాడు. 6 నెలలు నిద్రపోతూనే ఉంటాడట. ఆ నిద్రపోయే తత్వంలో పోటీ పడ్డారేమో మీరిద్దరు అంటున్నారు మన వాళ్ళు వాళ్ళటి గోపికతో. నిద్రపోవడం అనే అనేక విషయాలలో పోటీలు ఉంటున్నాయి కదండి, ఇప్పుడు చూస్తున్నాం.
50 ఇడ్లీలు ఎవరు ముందు తింటే వాళ్ళకి ప్రైజులు ఇస్తున్నారు కదా. లేదు 100 చెగోడీలు ఎవరు తింటారు, ఇదే కదా ప్రస్తుతం ఉన్న పోటీ. లేకపోతే ఈ 30 పాటలలో తిరుపావై 30 పాటలలో 15వ పాట ఏమిటమ్మా, 16వ పాట ఏమిటమ్మా? లేదు మహాభారతాన్ని రచించింది ఎవరు, రామాయణాన్ని రచించింది ఎవరు, భగవద్గీతని ఎవరికి చెప్పారు, ఎన్ని శ్లోకాలు ఉంటాయి, ఎంత ఉందండి విజ్ఞానము జ్ఞాన సంపద ఎవరన్నా అడుగుతున్నారా? మనం ఇంట్లో టెలివిజన్ టీవీ పెడితే చాలు ఇవే పనికిమాలిన షో, దాన్ని చూస్తూ అది ఆనందం అండి. అది ఆనందం, మానవుడు ఆనందపడడానికే ఉన్నాడు. ఎంతసేపు ఆనందపడతావు, తర్వాత విషయాన్ని మర్చిపోయి. అందుకని అది ఆనందం కానే కాదు. మన 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 చరిత్ర నుండి, మన విజ్ఞాన శాస్త్రము నుండి, మన రామాయణ భారత భాగవతాల నుండి, మన వేదముల నుండి మనలను దూరం చేసేటటువంటి ప్రక్రియ జరుగుతుంది ఇప్పటికీ కూడా. చాప కింద నీరు అంటారు, అలా వ్యాపించి మొత్తానికైతే మన పూర్వులు ఎట్లా ఉండేవాళ్ళో వాళ్ళకంటే మనము కాస్తనన్నా సంప్రదాయాన్ని పాటించగలిగాము. ఈ సాంప్రదాయాన్ని కూడా పోడగొట్టే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. పిల్లలకు అది కూడా తెలియడం లేదు, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి. అప్పుడేమో గురుకుల పాఠశాలల్లో కూర్చోబెట్టి మొట్టమొదటి రామనామాన్ని చెప్పారు. అకారాంత పుంలింగ రామశబ్ద రామ రామౌ రామాహ రామం రామౌ రామాన్ రామేణ రామాభ్యం వల్లే వేసేవాళ్ళండి. అనేక శబ్దాలు ధాతువులు నోటికి చెప్పేవాళ్ళు. పద్యాలు చెప్పేవాళ్ళం, పద్యాలతో మాత్రమే అంత్యాక్షరి ఆడుకున్నామండి మేము. పద్యాలతో అంత్యాక్షరి ఇప్పుడు ఆడుతున్నారా? సినిమా పాటలతో అంత్యాక్షరి. ఎందుకు? అది జ్ఞానం పెరుగుతుందా? పద్యాలతో పాడుకుంటే ఏ పద్యం ఎందులోది అది విషయం తెలిసేది, గుర్తుండేది చిన్నపిల్లలకి. అలాంటి పద్యాలతో ఇప్పటికీ దొరుకుతున్నాయండి. నీతి శతకం పుస్తకాలు దొరుకుతున్నాయి. చూసేవారెవరు? చేతిలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత అసలు పుస్తకం వైపు చూసే. అందుకని మన పిల్లలనన్నా మనం ఏం చేయాలంటే రోజుకో కనీసం ఒక 2 పద్యాలు నేర్పిద్దాం. శ్రీ రుక్మిణీశ కేశవ నారద సంగీతలోల నగధర శౌరి ద్వారక నిలయ జనార్దన కారుణ్యము తోడమము గావుము కృష్ణ. చిన్న చిన్న పదాలతో కృష్ణ శతకం ఉంటుందండి. కృష్ణ పరమాత్మ విని ఆనందిస్తాడు. అలా మన సంప్రదాయం కృష్ణం ధర్మం సనాతనం కదండి. కృష్ణ పరమాత్మనే సనాతనమైన ధర్మం, ఆయన చూపించినటువంటి మార్గంలో నడవడం కోసం ఇవన్నీ చెప్తూ ఉన్నారు. అందుకని మనం మంగళం అని పాడితే మనకు అన్నీ సమకూరుస్తాడు పరమాత్మ. అయితే కుంభకర్ణుడితో నీవు పోటీ పడ్డావా? ఆ కుంభకర్ణుడు తన నిద్ర కూడా నీకు ఇచ్చివేసి ఉంటాడు అంటున్నారు. అమ్మాయి కొంచెము కుంభకర్ణుడితో నాకు పోలిక చెప్తారా అని లేవబోయిందటండి. అయితే ఇక్కడ అంతర్లీనంగా పైకి కుంభకర్ణుని చెప్పిన కుంభ సంభవుడు ఒక మహర్షి ఉన్నాడు, అగస్త్య మహర్షి. అగస్త్యుల వారిని కూడా గుర్తు చేసుకోవాలి. ఆ అగస్త్య మహర్షి ఏం చేశాడు? శివపార్వతుల కళ్యాణం అవుతుందట ఇక్కడ హిమాలయ పర్వతం పైన. అక్కడికి వెళ్తున్నాడట. వెళ్తూ ఉంటే చాలా చిన్నవాడండి, కుంభంలో పుట్టినవాడు, కుండలో పుట్టినవాడు కదా, చిన్నవాడు. కానీ అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి మహానుభావుడు అగస్త్య మహర్షి. వెళుతూ ఉంటే పర్వతం అంతా కూడా ఎక్కడి నుండి అటువైపు వంగిందటండి, అంత శక్తి కలిగినవాడు. అలా ఉండేవాళ్ళు మన మహర్షులు ఋషులు. అంత శక్తి మనలో కూడా ఉంటుందట. కాకపోతే కొద్దిగా నన్ను ప్రయత్నం చేయగలగాలి. మనం ఏం ప్రయత్నం చేయకపోతే ఏది రాదు కదా. అందుకని ఆ అగస్త్యుల వారు అంత గొప్పవారు. అదేవిధంగా సముద్రాన్ని అంతా కూడా ఒకేసారి ఆచమనం చేయగలిగిన శక్తి కలిగినవాడు. వాతాపి ఇల్వలుడు అనేటటువంటి 2 రాక్షసులు ఉన్నారు. ఆ అరణ్యంలో అందరినీ ప్రాణాలు తీస్తూ ఉన్నారు. ఏదో మాయమాటలు చెప్పి ఒకడు వంట చేసి ఆ వంటను పెట్టేవాడు, ఒకడు మరణించేవాడు. తిన్న తర్వాత వాతాపి అని పిలిచేవాడు, బయటకు వచ్చేవాడు పొట్టలోంచి. అటువంటి రాక్షసుడిని కూడా సంహరించినవాడు. గుర్తించి వాతాపిని భోజనం చేసిన తర్వాత జీర్ణం వాతాపి జీర్ణం అన్నాడు. మనం ఇప్పటికీ అది మీరు మనకు సంప్రదాయంగా చెప్పేసారు. చిన్న పిల్లలకి ఉగ్గు పెట్టిన తర్వాత కూడా ఏమంటాం మనం? చిన్న పిల్లలకి ఉగ్గు పెట్టిన తర్వాత జీర్ణం వాతాపి జీర్ణం అంటామండి. అది మనకు నేర్పించారు మన పెద్దలు, ఇది మన సంప్రదాయం అని. అటువంటి మహానుభావుడిని కూడా గుర్తు చేసుకోవడం ఈనాడు. ద్రవిడ భాషకి వ్యాకరణాన్ని రచించింది కూడా అగస్త్య మహర్షి అండి, మహానుభావుడు. ద్రవిడ భాష అంటే తమిళం. ఆ తమిళ భాషకంతా కూడా వ్యాకరణాన్ని తయారు చేసినటువంటి మహానుభావుడు. ఆట అనందుడయాయి సంబోధిస్తున్నారు ఈరోజు. నిద్రమత్తు గలదానా, లేచి రావమ్మా, నిద్ర చాలు ఇంకా అని. అరంగులమే ఓ భూషణమా, నీవే భూషణం మాకు. ఒక భాగవత గోష్ఠి నడవాలంటే నడిపించేటటువంటి ఒక వ్యక్తి ఉండాలి. ఒక భాగవత గోష్ఠికే కాదండి, ఏ సమావేశాలు లేకపోతే మరేమైనా ర్యాలీలో ఏవి జరిగినా కూడా ఒకళ్ళు ముందు ఉండాలి కదండి.
ఉండి వాళ్ళు చెప్తుంటే వాళ్ళ మాట ప్రకారం అందరూ నడుస్తుంటారు. ఈరోజు నాయకురాలు ఇవాటి గోపిక. అందుకని మాకందరికీ భూషణమైన దానివి. భూషణం అంటే అలంకారం. ఈ అమ్మాయి వస్తేనే ఆ సభ నిండుగా ఉంటుంది. చూడండి, మన గోపికలలో కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు వస్తేనే నిండుగా, వాళ్ళు రాకపోతే రే 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 రాలేదు ఏమిటా అని చూసుకుంటూ ఉంటాను నేను కూడా. అందుకని ఎందుకు రాలేదని అడగడం కూడా జరుగుతుంది. అలా ఒక సంఘాన్ని, ఒక గోష్ఠిని, ఒక గ్రూప్ని నడపగలిగేటటువంటి శక్తి కలిగినటువంటి వాళ్ళు ఉంటారండి. మనలో ఉంది అట్లాంటి శక్తిని మనము పెంపొందించుకోగలగాలి. అదేవిధంగా ఈనాటి గోపిక అట్లాంటి భూషణం, వారి యొక్క గోష్ఠికి భూషణమైనటువంటి దానా, నీవు మా గోష్ఠిలో చేరితే నీ చేత మా గోష్ఠి ఇంకా ప్రకాశితం అవుతుంది. అందుకని నీవు లేచి రావాల్సింది అని కోరారు. అయితే లేచి అలాగే గబ్బుక్కున లేచి రావు. అమ్మ ఎన్ని విషయాలు చెప్తాను చూడండి. అలాగే గబ్బుక్కున లేచి రాకూడదు కదండి, నిద్ర మత్తుతో అలాగే రాకూడదని చెప్తారు. లేచిన వెంటనే సవరించుకోవాలండి. ఇది తెలియాలి. ఇది ఎప్పుడు తెలుస్తుంది? పిల్లలకు చిన్నప్పుడు తెలిస్తేనే, చెప్పితేనే తెలుస్తుంది. చిన్నపిల్లలకి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరినీ తీర్చిదిద్దగలిగేది గృహిణి మాత్రమే. గృహిణి గృహముచ్యతి అన్నారు. అందుకనే ఇంటిని, అందరి యొక్క వ్యవస్థను, అందరి యొక్క నడవడికని తీర్చిదిద్దగలిగేది ఇంట్లో గృహిణి మాత్రమే. అన్నీ చూసుకోవాలి. అయితే నీవు లేచి వెంటనే అలా రావద్దమ్మా. అప్పుడు వచ్చిందండి ఎవరు? సుగ్రీవుని యొక్క భార్య లక్ష్మణస్వామి వచ్చాడు కోపంతో. వర్షాకాలం పూర్తయింది, సీతమ్మ వారి అన్వేషణ కోసం సీతాన్వేషణకు వెళ్తామని మాట ఇచ్చాడు సుగ్రీవుడు. కానీ రాజ్యం లభించిందని హాయిగా ఆనందంతో తేలియాడుతూ ఉన్నాడు. రామచంద్ర స్వామికి అప్పుడు కోపం వచ్చింది. లక్ష్మణ వెళ్ళు అంటే లక్ష్మణుడు కోపంతో వచ్చి పిలిస్తే సుగ్రీవుడు భయపడిపోయాడండి. ధనుష్ టంకారం చేసేసరికి భయపడిపోతే, అప్పుడు ఉండండి మీరు కంగారు పడకండి, నేను వెళ్తాను అని అదే నిద్రపోతున్నటువంటి ఆ తార అలాగే లేచి వస్తుంది అనమాట. ఏవి సవరించుకోకుండా వచ్చేసరికి లక్ష్మణస్వామి తల దించుకుంటాడు. అట్లా మహిళలను అలా చూసేవాడు కాదు కదా మన లక్ష్మణస్వామి. లక్ష్మణస్వామి ఎంత వినయ సంపన్నుడు అంటే 14 సంవత్సరాలు అన్న వదినలతో వెళ్ళినటువంటి వాడు కూడా ప్రతినిత్యము అన్న వదిల పాదములకు నమస్కరించేవాడు. 14 సంవత్సరాలు కావలసినటువంటి కందమూలాలన్నీ కూడా తెచ్చిచ్చింది ఎవరు? లక్ష్మణస్వామి. వారి వెంట వెళుతూ సేవ చేసుకొని తరించినటువంటి వాడు కదా. ఒకసారి ఋష్యముఖ పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ పడిపోయి, అయ్యో మాకు ఒకటి నగల మూట దొరికిందండి, మరి ఇది ఎవరిదో చూడండి అని తెచ్చి ఇచ్చాడట సుగ్రీవుడు. తెచ్చిస్తే రామచంద్రస్వామి కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు, నీళ్లు గారుతున్నాయి. లక్ష్మణ చూసి చెప్పు, ఇవి మన సీతమ్మవేనేమో అంటే చూశాడట. ఏదీ తెలియదన్నాడండి. కానీ ఒక్కటి మాత్రం తెలుసు అన్నాడు. పాదాలకు పెట్టుకునే నూపురం త్వభిజానామి నిత్యం పాదాభివందనే అన్నాడు. చేతికి ధరించే కంకణాలు ఉన్నాయి, చెవులకు ధరించే ఆభరణాలు ఉన్నాయి, మెడలో దాల్చేటటువంటి ఆభరణాలు ఉన్నాయి. ఇవన్నీ అమ్మ మూటగట్టి అక్కడ వేసిందండి. వీటిని చూసన్నా నేను ఇటువైపు వెళ్ళి నాకు తెలుసుకుంటారని. వాటిని చూస్తే నా అన్నయ్య ఇవేం తెలియడం లేదేమో, ఈ గొలుసు ఆ సీతమ్మదేనా నాకు తెలియడం లేదు, చేతుల గాజులు తెలియడం లేదు, కాళ్ళకున్నటువంటి గజ్జెలు పట్టీలు మాత్రం ఎలా తెలిసాయండి అని అంటే ప్రతి నిత్యం పాదాభివందనే తెలియజేశాడు. ప్రతిరోజు నేను మా వదినకు నీకు నమస్కరిస్తా కదన్నా. అప్పుడు పాదములను మాత్రమే చూసుకుంటూ ఉన్నటువంటి వాడు మహానుభావుడు లక్ష్మణస్వామి. ఆ తార అలా వచ్చేసరికి చాలా విడియపడిపోయి కోపాన్ని తగ్గించుకొని తలదించుకొని ఉంటే, నాయన మేము వస్తాము, మాకు దొరకక ఇన్ని రోజులకు ఇంత ఆనందం లభించింది కనుక మర్చిపోయాము, వస్తాము అని ఏర్పాట్లన్నీ చేస్తున్నాడని తెలియజేస్తాడు. ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే లేవగానే గబుక్కుని రాకుండా నీవు కూడా కాస్త తల సవరించుకొని వస్త్రములను సవరించుకొని రావాల్సింది అని తెలియజేశారు. ఇవాళ తేత్తమాయ్ వందు పండరునాళ్ కూత్తత్తిన్ కుంభకర్ణను అంటూ ఇవాళ భగవంతుని యొక్క నామం ఏంటి? తేత్తమాయ్ వందు తిర వేలోరెంబాయ్. తిర ఇలా సవరించుకొని, తిర అంటే తలుపును తెరవవలసింది అని తెలియజేశారు. ఆ అమ్మాయి కూడా అలాగే సవరించుకొని లేచి విచ్చేసింది, మన గోష్ఠిలో కలిసింది పరమాత్మ సన్నిధికి వెళ్ళడానికి. అయితే ఈనాడు భగవంతుడే మనకు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు ఆనంద స్వరూపుడు అండి. తన ఆనందాన్ని అందరికీ పంచేటటువంటి మహానుభావుడు. ఆ ఆనందాన్ని పొందడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారండి. ఆనందం పొందాలి. కోవెలకు వెళితే ఆనందం వస్తుంది, ధనుర్మాస గోష్ఠిలో కలిస్తే ఆనందం వస్తుంది, ఇంత మంగళహారతులు తీసుకొని వెళ్తున్నటువంటి ఈ సభనంతా చూస్తే ఆనందం కలుగుతుంది. భగవంతుని దర్శించడానికి, ఆనందపడడానికి కొంతమంది ప్రయత్నం చేస్తారు, మరికొంతమంది ఏమాత్రం ప్రయత్నం చేయరు.
నేను భగవద్భక్తురాలినే, కావాలంటే ఆయనే నా దగ్గర రావాలి అనుకునే తత్వం కొంతమందికి ఉంటుందట. వాళ్ళు ఎవరు భగవంతుడి గురించి ఏమి చేయరు, నేను రామకృష్ణ అంటూ ఇక్కడే ఉంటాను, పరమాత్మనే నా దగ్గర రావాలి కృష్ణుడు. ఈ 2 రకాల విషయాలను కూడా ఉపనిషత్తు తెలియజేసిందండి. ఏమిటి అది అంటే ఆనందం బ్రహ్మణో విద్వాన్ అని. బ్రహ్మ ఆనందాన్ని తెలిసిన వారు కొంతమంది ఉంటారట. ఏష హే ఆనందయాతి, అతడే ఆనందాన్ని, ఏష హేవానందయాతి అనేటటువంటిది ఉపనిషత్తు. అతడే నాకు ఆనందాన్ని ఇవ్వాలండి, నేను ఆనందం వెతుక్కుంటూ వెళ్ళడం ఏంటి అనేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. అయితే ఈ 2వ రకానికి చెందినటువంటి గోపిక ఇవ్వాలండి. గోపిక అతడే రావాలి, ఆయనే ఆనందాన్ని నాకు పంచి ఇవ్వాలి అని నిశ్చింతగా ఉన్నటువంటి అమ్మాయి. ఆ అమ్మాయిని మేలుకొల్పారు ఇవాళ. అయితే మనకి గురు పరంపర వాక్యం ఉంటుంది. ఆ గురు పరంపర వాక్యంలో శ్రీ పరాంకుశ దాసాయ నమః, ఈనాటి వాక్యం ఏమిటి? శ్రీ పరాంకుశ దాసాయ నమః 5వ వాక్యం. అది మొట్టమొదటి వాక్యం ఓ అస్మద్ గురుభ్యో నమః, అస్మద్ పరమ గురుభ్యో నమః, అస్మద్ సర్వ గురుభ్యో నమః, శ్రీమతే రామానుజాయ నమః. నిన్న ఈరోజు శ్రీ పరాంకుశ దాసాయ నమః అనే నామం ఇవాళటి ఈనాటి ఆళ్వార్లు ఎవరంటే నమ్మాళ్వార్లు. నమ్మాళ్వార్లు అంటే అర్థమేమి? మన ఆళ్వార్ అని అర్థం. మన ఆళ్వార్, వారిని నమ్మాళ్వార్ అన్నారు. అద్భుతమైనటువంటి శక్తిని సాధించిన వారు, పుట్టిన వెంటనే మాట్లాడకుండా వారికే శఠ గోపులు అని పేరు. శఠ అనే వాయువు అంతా ఉంటుందట అండి, ఈ ప్రకృతి మండలంలో వ్యాపించి ఉంటుంది. పుట్టిన వెంటనే అది ఆవహిస్తుంది మనల్ని. ఆవహిస్తే ఏమవుతుంది అంటే గత జన్మలో ఉన్నటువంటి విషయాలు మర్చిపోతాం. గత జన్మ మర్చిపోయి మళ్ళీ ఇక్కడ వచ్చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతిని, ఇక్కడ ఉన్నటువంటి భౌతిక విషయాలను ఆనందిస్తుంటాం. ఆ శఠ అనే వాయువుని హూంకరించి దాన్ని దగ్గర రాకుండా చేసినటువంటి వాడు పుట్టిన వెంటనే శఠ వాయువుని దూరంగా వెళ్ళిపోయేటట్టు గట్టిగా అన్నాడట. అనగానే కోపగించుకోగానే ఆ శఠ అనే వాయువు భయపడి వెళ్ళిపోయింది. అందుకని వారికి పరమాత్మయే నిశ్చయము, శ్రీమన్నారాయణ శరణం శరణం ప్రపద్య, శ్రీమతే నారాయణాయ నమః అనే విషయం మర్చిపోకుండా గుర్తుంచుకున్నటువంటి మహానుభావుడు పుట్టినప్పటి నుండే వారికి. అందుకనే శఠగోపులు అని పేరు. ఆ శఠగోపులను నమ్మాళ్వార్లు అంటారు. వారు పుట్టిన వెంటనే ఆహారం స్వీకరించలేమీ ఎలాగే కూర్చొని ఉన్నారు. మాకు పిల్లలు కావాలి 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 అని ప్రార్థన చేసి నమస్కరిస్తుంటే, హే భగవాన్ వెంకటేశ్వర స్వామి ఇలాంటి కొడుకుని ఇస్తావా, మాకు వద్దు అని తల్లి తీసుకువెళ్ళి ఆ కోవెల మెట్ల మీద దించేసి వచ్చేసి. ఉలుకు పలుకు పుట్టిన పిల్లవాడు ఎలా ఉండాలండి? తారంగా చెప్పాలి, నవ్వాలి, ఆడాలి, అట్లుంటే కనసలు ఏ కదలడం మెదలడం, ఏం చెప్పినా మాట్లాడు. తీసుకువెళ్ళి అక్కడ ఉంచితే అక్కడి నుండి పాకుతూ వెళ్ళి అక్కడ ఒక చింత చెట్టు ఉంటే చింత చెట్టు త్వరలోకి వెళ్ళి కూర్చున్నాడండి. 16 సంవత్సరంల వరకు అసలు ఏమీ మాట్లాడకుండా అలా కూర్చొని ఉంటే వీళ్ళు ప్రతిరోజు కొన్ని పాలను తీసుకుని అక్కడ పెట్టేవారు. ఏమీ స్వీకరించేవారు కాదు. భగవన్నామాన్ని మాత్రమే ఆహారంగా స్వీకరించి ఉన్నటువంటి మహానుభావుడు నమ్మాళ్వార్లు. వారి యొక్క దివ్య తేజస్సు ప్రసరిస్తే దాన్ని చూస్తూ వచ్చినటువంటి వారు మధుర కవి ఆళ్వార్లు. వారి శిష్యులుగా వచ్చారు. ఇంత విశేషం ఉందయ్యా మీ ఊర్లో, ఏమో విశేషం ఉంది చెప్పండి అన్నాడట. ఆయన ఎక్కడ అయోధ్యకు వెళ్ళినవాడు, తీర్థయాత్రలు చేస్తూ అయోధ్యకు వెళితే తమిళనాడులో జరిగినటువంటి నమ్మాళ్వార్లు ఉన్నటువంటి చింత చెట్టు తొర్రలో నుండి అద్భుతమైనటువంటి వెలుతురు వస్తుందట. అది దర్శించి అయోధ్య నుండి ప్రయాణమై ఎక్కడి దాకా వస్తుంది. రోజు ఎక్కడి వరకు నడిచి వచ్చాడో అక్కడ రాత్రి అవుతే ఆ ఊరిలో ఉండి తెల్లవారు మళ్ళీ ఆ వెలుతురుని చూస్తూ ప్రయాణమై వచ్చాడట. వచ్చి మీ ఊర్లో ఏదో విశేషం ఉందండి చెప్పండి అని. మా ఊర్లో విశేషం ఏంటండి అని. ఉంది చెప్పండి. ఉంది ఒక చింత చెట్టు తొర్రలో ఒక పిల్లవాడు ఉన్నాడు, పుట్టినప్పటి నుంచి అట్లాగే ఉన్నాడు, అదొకటే మా ఊర్లో విశేషం. అక్కడికి వెళ్ళి అద్భుతమైనటువంటి దివ్యమైన చరిత్ర చాలా క్లుప్తంగా చెప్పుకుంటున్నాము. మధుర కవి ఆళ్వార్లు మాట్లాడించారు నమ్మాళ్వార్లని. మరి ఏమని మాట్లాడించారు, అప్పుడు నమ్మాళ్వార్లు ఏం సమాధానం చెప్పారు అనే విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. ఇవాళ నమ్మాళ్వార్ల యొక్క శఠగోపులు అనేటటువంటి నామాన్ని కూడా మనము గుర్తుంచుకొని పలుకుదాం. ఆళ్వార్లందరూ కూడా అద్భుతమైనటువంటి భక్తిని ప్రదర్శించి మనకు ఆ భక్తిని పంచిన వాళ్ళు. ఆ ఆళ్వార్ల వరుసలోనే అమ్మ గోదమ్మ తల్లి కూడా చేరి ఉండి 10 మంది ఆళ్వార్లకు విశేషమైనటువంటి ముద్దుల కుమార్తెగా పెరిగినటువంటి తల్లి సాయించినటువంటి దివ్యమైన ప్రబంధాన్ని మనము వినగలిగే శక్తి ఉంది. వింటున్నాము. కోవెలకు వచ్చి అంటే మన పూర్వజన్మ సుకృతంగా మనం భావిస్తూ ఆచార్యుల యొక్క కృపా కటాక్షాలు మనకందరికీ ఉండాలని ఈ పాశుదాన్ని ఒకసారి అనుసంధానం చేసుకొని తర్వాత కార్యక్రమంలోకి వెళ్దాం. நோத்துச்சுவர் புகுகின்ற அம்மனாய் மாத்தமுந்தாரோ வாசல் திருவாதார் நாட்டத்துழாய் முடி நாராயணன் நம்மாள் போர்த்த பறை தரும் புண்ணிய நாள் வண்டரு நாள்
பூத்தத்தின் வாசவீழெந்த கும்பகர்ணனும் தோத்து முனக்கே பெருந்து எந்தான் தந்தாலும் ஆத்த அனந்தருடையாய் அருங்கலமே தீர்த்தமாய் வந்து திரவேலோரெம்பாவாய் கர்க்கடே பூர்வ பல்குண்யாம் துளசி கானனோத்பவாம் பாண்டியே விஸ்வம்பராம் கோதாம் வந்தே ஸ்ரீரங்கநாயகீம். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.